వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ లక్ష్మీ తేజస్విని గారు, న్యూట్రిషనిస్ట్ అండ్ డైటిషియన్. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అనుష. మేడం, అసలు ఎక్కడ చూసినా కొంతమంది ఏమో 3 పూటలు తినండి మంచిదంటారు, కొంతమంది ఏమో ఇంటర్మీడియట్ ఫాస్ట్ చేయండి 2 పూటలు చేయండి అంటారు, ఒకళ్ళేమో 1 పూట తినండి అంటారు, కొంతమేమో ఆకలేసినప్పుడు తినండి అంటారు. అసలు ఈ కన్ఫ్యూజన్లో ఎవరు ఎలా తింటే మంచిది? ఒకవేళ అంటే హెల్దీగా ఉండాలి, లేదంటే బరువు తగ్గాలి, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు కదా కేటగిరీ, ఎవరు ఎలా తింటే బెటర్? సో సో చాలా మంచి పాయింట్. యాక్చువల్లీ ఆకలి ఉన్నప్పుడు తినండి అనేది చాలా ఎక్కువగా వింటాం. అది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ అందరి బాడీ ఒకలాగుండదు. ఒకరికి పని చేస్తుంది మనకి పని చేస్తుంది అనేది రూల్ లేదు. అవును. సో ఇప్పుడు యాక్చువల్లీ మనం పూర్వకాలంలో తీసుకుంటే యాక్చువల్లీ 2 సార్లే తినేవారు, 2 పూటలే తినేవారు. యాక్చువల్లీ మన యాన్సెస్టర్స్ ఎప్పుడో ఒక 100 years బ్యాక్ అని తీసుకుంటే, సో అంటే పొద్దున్నే లెగిసి అన్నం తినేసి పొలం పనులకి అట్లా వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చి అన్నం తినేసి పండుకోవడం, అది బేసిక్ రొటీన్ అనేది ఉండేది. అది సో అది మెల్లగా మారుస్తూ వచ్చారు. అది ఎందుకు మారింది, ఎలా మారింది అనేది కరెక్ట్ గా రీసెర్చ్ అనేది లేదు. ఓకే. సో మారుస్తూ వస్తున్నప్పుడు ఏంటంటే, మనకి ఎప్పుడైనా ఎలాంటి అలవాటైనా మనం మారుస్తూ వస్తే మన బాడీ కూడా అలా మారిపోతూ ఉంటుంది. అంటే మన డిఎన్ఏ కూడా, మన జీన్స్ కూడా అట్లా మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు అట్లీస్ట్ మనకి తెలిసిన లాస్ట్ 78 years అట్లీస్ట్ తెలిసినప్పటి నుంచి 3 పూట్ల తినడం అనేది అలవాటు అందరికి. సో ఈ 3 పూటలు తినడం అలవాటు అయిపోయేసరికి బాడీస్ కూడా అట్లాగే అలవాటు చేసుకున్నాయి. అది సో మార్నింగ్ లెగ్సి బ్రేక్ఫాస్ట్, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం, అది భోజనం కానీ టిఫిన్ కానీ తింటారు కొంతమంది. సో ఇలా అలవాటు ఉన్న వాళ్ళు అది కంపల్సరీ మానుకోవాలని అవసరం లేదు. ఓకే. వాళ్ళ హెల్త్ బాగుంటే, అంటే ఎలాంటి హెల్త్ కండిషన్స్, మెడికల్ కండిషన్స్ లేవు, ఎలాంటి ఇబ్బందులు లేవు బాడీతో అంటే డెఫినెట్ గా అది మానుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్ అంటే కొంతమందికి ఎక్కువ 3 పూటలు తింటే కూడా ఎసిడిటీ వస్తుంది అని కూడా ఉంటుంది కొంతమందికి. అవును. సో ఇట్లాంటి ఇబ్బందులు కూడా లేవు అంటే డెఫినెట్ గా 3 పూటలు అనేది కరెక్ట్ గా బ్యాలెన్స్డ్ మీల్ కరెక్ట్ టైంకి స్మాల్ పోర్షన్స్ లో తింటే సరిపోతుంది. మరి ఎక్కువ పెద్ద పోర్షన్స్ కాకుండా స్మాల్ పోర్షన్స్. అది నెక్స్ట్. ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే రోజుకి 2 సార్లే తినాలి. ఇది ఎందుకు చేస్తారు? మేజర్లీ బరువు తగ్గడానికి కోసం అనేది చేస్తారు. అవును. సో కానీ అందరూ బరువు తగ్గుతారని గ్యారంటీ లేదు. సో లైఫ్ లాంగ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తాము అంటే సరి చేసుకోవచ్చు. ఓకే. అది లేదు, నేను జస్ట్ బరువు తగ్గిన తర్వాత మానేసి మళ్ళీ నార్మల్ గా 3 పూటలు తింటానంటే మళ్ళీ బరువు పెరిగిపోతారు. ఓకే. సో లైఫ్ లాంగ్ నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తాను, నాకు అదే హాయిగా ఉంది, అదే మంచిగా ఉంది, నా బాడీ ఎక్కువ ఇబ్బంది పడతలేదు అంటే చేసుకోవచ్చు, పర్వాలేదు 2 పూటలు. కానీ ఆ 2 పూటలు కూడా ఎలాంటి ఆహారం తింటున్నాం అనేది చూసుకోవాలి. మళ్ళీ అక్కడ కూడా న్యూట్రిషియస్ ఫుడ్ అంటే సరైన పోషకాలు వచ్చే ఆహారమే తీసుకోవాలి అండ్ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవాలి. అది సో ఇట్లా తీసుకుంటే కానీ మనకి బెనిఫిట్ అనేది ఉండదు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. కానీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 21 days to 30 days వరకు ఆ బాడీ దానికి అలవాటు అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఓకే. ఆ అలవాటు అయ్యే టైంలో చాలా ఇబ్బందులు కూడా వస్తాయి. అంటే ఆకలి మరీ ఎక్కువగా వేయడం, ఎందుకంటే మనకి బాడీ అలవాటు అయిపోయింది 3 పూటలు తినడానికి. సడన్ గా మీరు పొద్దున్న టిఫిన్ ఇవ్వను అంటే మన బాడీ ఏంటంటే ఒక క్లాక్ ఉంటుంది, లైక్ లిటరలీ క్లాక్ లోపల మైండ్కి. మార్నింగ్ 8 o'clockకి నాకు రోజు లక్ష్మి టిఫిన్ ఇస్తుంది అని మైండ్కి అర్థమైపోతుంది. టిఫిన్ ఇస్తున్నాను అంటే 7:30, 7:45 నుంచే నాకు ఆహారం డైజెస్ట్ అవ్వడానికి ఆ జ్యూసెస్ ఏముంటాయి, ఎంజైమ్స్ ఏముంటాయి అన్నీ రిలీజ్ అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది ఒక 15-20 minutes ముందే. స్టార్ట్ అయిపోయినప్పుడు అది ఆహారం ఇవ్వలేదు అంటే ఇట్లాంటి టైంలో అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఓకే. ఎందుకంటే అవి చాలా అసిడిక్ ఇన్ నేచర్, అవి యాసిడ్స్ లాగా ఉంటాయి అన్నమాట, అంత అసిడిక్ నేచర్. సో మనకు ఆహారం ఇవ్వనప్పుడు అవి ఎంటీ స్టమక్ లో అలా ఉండిపోయి అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి.
దానివల్ల ఇంకా ఆకలి ఎక్కువగా వేయడం, దాంతో తలనొప్పులు రావడం, లేకపోతే మైగ్రెయిన్స్ రావడం, ఎనర్జీ లో అయిపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి ఇబ్బందులు తెలిసి ఫాలో అవుతుంటే తట్టుకోగలరా అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది అలవాటు చేసుకోవచ్చు. ఓకే. ఎవరు ఫాలో అవ్వకూడదు ఇలాంటివి? డయాబెటీస్ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ హైపోథైరాయిడ్ అని ఉంటుంది, హైపర్ థైరాయిడ్, 2 రకాలు ఉంటాయి. 2 రకాలు ఉన్న వాళ్ళు ఇలాంటివి చేయకూడదు. హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, లో బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు ఇద్దరూ చేయకూడదు. ఎందుకు? ఒక పూట తినలేదు, చాలా 10-12 అవర్స్ గ్యాప్ ఇచ్చేసినప్పుడు, 14 అవర్స్ గ్యాప్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటంటే 14 to 16 అవర్స్ ఏమీ తినరు. ఆ గ్యాప్ లో బీపీ బాగా లో అయిపోవడం అవుతుంది, లేకపోతే బ్లడ్ షుగర్ చాలా తక్కువ అయ్యడం అయిపోతుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ షుగర్ అనేది తక్కువ అయిపోతుంది. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కరెక్ట్ ఆహారం టైంకి దొరకలేదంటే ఆ థైరాయిడ్ నుంచి వచ్చే హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ ఇంకా అయిపోతాయి, అవి సరిగ్గా పని చేయవు ఆ హార్మోన్స్. సో ఈ ఇబ్బందులు ఇంకా ఎక్కువ అయిపోతాయి. సో ఇట్లాంటి వాళ్ళు ఇబ్బందులు, మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళు చేయకపోతేనే మంచిది. ఓకే. అండ్ ఎందుకంటే డెఫిషియన్సీస్ కూడా ఎక్కువ అయిపోతాయి, అంటే విటమిన్ డెఫిషియన్సీస్ అనేవి ఎక్కువ అయిపోతాయి. విటమిన్ డెఫిషియన్సీస్ ఎక్కువ అయిపోయినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో ఆకలేసినప్పుడు తినండి అనేది ఇది కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. ఈజీగా చెప్తున్నారు, అంటే మనం అసలు ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి అసలు మీరు అన్నమే తినకూడదు, ఏదో ఆకలేసినప్పుడే తినాలి అని కూడా స్టేట్మెంట్ చెప్తున్నారు. అది ఎవరికి సూట్ అవుతుంది? సో ఇది సూట్ అవ్వడం అనేది చాలా రేర్ అండి, ఫ్రాంక్ గా చెప్పాలి అంటే. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లానే ఇది కూడా బాడీకి అలవాటు చేసుకుంటే అలవాటు అవుతుంది బాడీ. ఓకే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి తినడం 3 పూట్ల అలవాటు కాబట్టి ఇది అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటున్నప్పుడు మళ్ళీ సేమ్ ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కి నేను ఏం చెప్పాను అలాంటి ఇబ్బందులు ఉంటాయి. సో బాడీ అలవాటు అయిపోయిన తర్వాత కొంచెం బాడీకి కొంచెం ప్రశాంతంగానే హాయిగానే ఉంటుంది అది. సో ఆకలేసినప్పుడే తినాలి అంటే ఆ టైంలో ఓకే ఫైన్ చేయొచ్చు. ఎవరు చేయకూడదు, మళ్ళీ సేమ్ మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళైతే చేయకూడదు. ఓకే. మరీ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇట్లా జస్ట్ ఆకలేసినప్పుడు తింటే పర్వాలేదు. ఓకే. ఎందుకంటే వాళ్ళకు కూడా అరుగుదల అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి కరెక్ట్ గా 3 పూటలు తినాలి అనే రూల్ లేకుండా ఎప్పుడు ఆకలేస్తుందో ఆ టైంకి కొంచెం చిన్న ప్లేట్ ఆఫ్ మీల్ తినడం అనేది అలవాటు చేసుకోవచ్చు. బ్యాలెన్స్డ్ మీల్, మళ్ళీ కరెక్ట్ పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవచ్చు. మరి చిన్న పిల్లలు అంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్న పిల్లలు మాత్రం వీళ్ళు మాత్రం చేయకూడదు అట్లా. ఎందుకంటే వాళ్ళకి గ్రోయింగ్ ఏజ్ కాబట్టి 18 years 20 years 22 years వాళ్ళు గ్రోయింగ్ ఏజ్ కాబట్టి ఆ టైంలో విటమిన్స్, మంచి పోషకాలు కావాలి కాబట్టి ఆరోగ్యం మంచిగా ఉండాలని. సో డెఫినెట్ గా ఇలాంటిది ఓన్లీ ఆకలేసినప్పుడు తింటాను అనేది చేయకూడదు. అండ్ పెద్దవాళ్ళు అంటే ఉమెన్ 40 years 50 years ఉన్న వాళ్ళు చేయొచ్చు, పర్వాలేదు. మళ్ళీ మెనోపాజ్ వస్తుంది 50 years తర్వాత, 50 years కి మెనోపాజ్ వస్తున్న వాళ్ళు చూసుకోవాలి వాళ్ళ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఆ మెనోపాజ్ టైంకి హార్మోన్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని తీసుకోవాలి. అందరికి ఒకలాగా అనేది పని చేయదు కాబట్టి వీళ్ళు చేయొచ్చు కంపల్సరీ, వీళ్ళు చేయకూడదు అనేది ఉండదు. ఎవరు వాళ్ళ బాడీని ఎలా తట్టుకోగలదు, ఎలా పని చేస్తుందో గుర్తించుకొని అప్పుడు వాళ్ళు ఇలాంటి డైట్స్ అనేది ఫాలో చేయాలి. అది. సో ఒక పూట తినేది ఆర్ ఆకలేసినప్పుడే తినేది అనేది చేయొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే లేట్గా లెగిసి బ్రేక్ఫాస్ట్ తినకుండా అలవాటు చేసేసుకుంటారు. ఆర్ హడావిడిలో ఆఫీస్కి వెళ్ళిపోతూ లేకపోతే కాలేజ్కి వెళ్ళిపోతూ తినకుండా అలవాటు చేసుకుంటారు. అండ్ ఆకలేసినప్పుడు అప్పుడు ఏదో ఒకటి తింటారు. సో అది రాంగ్ మెథడ్. బాడీ ఆల్రెడీ అలవాటు ఉన్నది, అలవాటు పెట్టుకోండి. కంపల్సరీగా అది బ్రేక్ చేసి ఓన్లీ ఆకలేసినప్పుడు తినడం అనేది చేయకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.